గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిగ్ డిస్కషన్. అమరావతి వ్యవహారం ఇప్పుడు కోర్టులో ఉంది. కోర్టులో ఉన్న విషయాన్ని చర్చించవచ్చా లేదా అన్నది పక్కన పెడితే అసలు అమరావతి వ్యవహారం ఏ దిశగా పయనిస్తుంది అన్నది మాత్రం కాస్త ఆసక్తికరమే. చంద్రబాబు అమరావతిని మొదలుపెట్టింది రాష్ట్రంపై ప్రేమతో కాదు, వ్యాపార దృక్పథంతో అనేది అధికార పార్టీ నేతల వాదన. వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతి నచ్చలేదో లేక వికేంద్రీకరణ మక్కువతోనూ మూడు రాజధానుల విషయాన్ని తెరపైకి తెచ్చారు. ఇక అక్కడ నుంచి రాజధాని రగడ రోజుకో రకంగా కొనసాగుతూనే ఉంది. శాసనసభలో బిల్లు పాస్ అవ్వడం, శాసన మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపడం, మళ్ళీ అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం, గవర్నర్ ఆమోద ముద్ర వేయడం, హైకోర్టు తిరస్కరించడం, సుప్రీంకోర్టు కూడా హైకోర్టుకే వెళ్ళమనడం, ఇవన్నీ చకాచకా జరిగిపోయాయి. ప్రభుత్వం ఎన్ని విధాల ప్రయత్నించినా మూడు రాజధానుల విషయం న్యాయపరమైన చిక్కులతో ముందుకు కదలటం లేదు. దీంతో అధికార వైసీపీ ప్లాన్ బికి తెరలేపిందనే ప్రచారం కూడా మొదలైంది. దీంట్లో భాగంగా విశాఖలో అతిథి గృహం నిర్మాణానికి ప్రభుత్వం పనులు మొదలుపెట్టింది. కాపులుప్పాడలో గ్రే హౌండ్స్ భూముల్లో 30 ఎకరాల స్టేట్ గెస్ట్ హౌస్ను నిర్మాణం కోసం కేటాయిస్తూ సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు కూడా జారీ చేసేశారు. అయితే ఈ విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకువెళ్లడంతో ఈ పనులు కూడా నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో వైసీపీ ప్లాన్ బి బెడిసి కొట్టిందనే వాదన ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది. ఇప్పుడు మరి అధికార పార్టీ ఏం చేయబోతుంది, రాజధాని వికేంద్రీకరణ ఎలా ముందుకు వెళ్ళబోతుంది అన్నదే చర్చనీయాంశంగా మారింది. ఇక కోర్టు కేసులతో ముందుకు కదలని మూడు రాజధానుల అంశం మాకేం సంబంధం లేదని చేతులెత్తేస్తున్న బీజేపీ, ఆంధ్రప్రదేశ్లో రాజధానుల రగడ ఎటువైపు దారి తీస్తుందో అన్నదే సర్వత్రా చర్చనీయాంశంగా మారుతున్న అంశం. ఇక ఇదే ఇష్యూపై ఈనాటి రాజధాని రగడ డిస్కషన్ కొనసాగిద్దాం. మనతో పాటుగా డిస్కషన్లో పాల్గొంటున్నారు వడ్డే శోభనాధీశ్వరరావు గారు, టీడీపీ మాజీ పార్లమెంటు సభ్యులు, జాన్ బాబు గారు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, పూడి తిరుపతిరావు గారు, బీజేపీ అధికార ప్రతినిధి, సందీప్ పంచకర్ల, జనసేనాని మనతో పాటుగా చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా వడ్డే శోభనాధీశ్వరరావు గారి వెర్షన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి శోభనాధీశ్వరరావు గారు. శోభనాధీశ్వరరావు గారు, మీకు అపారమైన రాజకీయ అనుభవం ఉంది. జరుగుతున్న అంశాలు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అంశాలని చూశారు. గత 5 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ పరిపాలనలో, రైట్, ఆ తర్వాత వైసీపీ అధికారం చేపట్టింది. అప్పటి నుంచి ముందుగానే అసలు ఎక్కడ రాజధాని పెట్టాలన్నదే పెద్ద చర్చనీయాంశంగా గత మీ ప్రభుత్వంలో జరిగిన అంశం. సరే, అమరావతి అన్న ప్రాంతాన్ని ఫిక్స్ చేశారు, అక్కడ రాజధాని నిర్మాణం, నవనగరాలు నిర్మాణం చేస్తాము, ఒక అద్భుతమైన సింగపూర్, మలేషియా లాంటి రాజధానిని అక్కడ నిర్మిస్తామని చెప్పిన సందర్భం. అయితే అవేవీ జరగలేదు, బ్లూ ప్రింటర్ వరకే పరిమితం అయ్యాయి, అక్కడంతా కూడా బోగస్సే అని చెప్పి మాట్లాడే పరిస్థితి. రైట్, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వికేంద్రీకరణ పేరుతో అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ, పరిపాలన వికేంద్రీకరణ అంటూ 3 ప్రాంతాలని రాజధానిగా ఫిక్స్ చేయడం జరిగింది. అది కోర్టు కేసులు ఉన్నప్పటికీ కూడా మేము మడం తిప్పం, మాట తప్పం, ఖచ్చితంగా 3 రాజధానుల వైపు అడుగులు వేస్తామని చెప్తున్నారు. మీరు అక్కడ రైతులతోటి చాలా ఆందోళనలో పాల్గొన్నారు, అక్కడ వాస్తవ పరిస్థితులన్నీ కూడా మీకు తెలుసు. ఏం చెప్తారు మీరు? పార్టీలకు అతీతంగా శోభనాధీశ్వరరావు గారు మాట్లాడతారని నేను భావిస్తున్నాను. ప్లీజ్. తప్పకుండానండి, దీంట్లో పార్టీలతో నిమిత్తం లేదు. ఇది రాష్ట్రానికి సంబంధించిన సమస్య. ఒక్క అమరావతిలో 34,000 ఎకరాలు ఇచ్చినటువంటి 26,000 మంది రైతుల సమస్యే కాదండి ఇది. అమరావతి నుంచి కార్యనిర్వాహక రాజధానిని విశాఖపట్నం తరలించే సందర్భం జరిగితే అది మన నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రగతికే గొడ్డలి పెట్టు అవుతుందండి రవి గారు. అందువలనే దాదాపు 254 రోజులుగా అమరావతిలో మహిళా సోదరీమణులు, రైతు సోదరులు, అక్కడ ఉన్నటువంటి నిరుపేదలు, ఎస్ఐన్ రైతులు అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు మహాత్మా గాంధీ గారు చూపినటువంటి బాటలో. ఇక్కడ విషయం ఏంటంటేనండి, ప్రధానంగా అసలు ఈ రోజున హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళవలసినటువంటి సందర్భం కాదండి. గవర్నర్ గారే ఈ అభివృద్ధి వికేంద్రీకరణ, 3 రాజధానుల బిల్లు, సిఆర్డిఏ రద్దు బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గారి యొక్క ఆమోదానికి పంపినప్పుడు గవర్నర్ గారే ఖచ్చితంగా ఈ రెండింటినీ కూడా
ఇది మీరు బిజినెస్ రూల్స్ ప్రకారం రాలేదు, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి నేను ఆమోద ముద్ర వేయలేను అని స్పష్టంగా వెనక్కి పంపవలసినటువంటి సందర్భం ఉందండి. ఒకవేళ ఆయనకి ఆ విధంగా మనస్కరించకపోతే రాష్ట్రపతి గారి పరిశీలనకి పంపిపనండి. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ విషయం ఏంటంటే ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్ గవర్నర్ గారు ఆయన మన రాష్ట్రంలో చట్టాలను అనుసరించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ ఉందా లేదా అని పరిశీలించుతూ అవసరమైన సందర్భంలో ఆయన సలహా చెప్పాలి. వాళ్ళని సరైన దారిలో నడపవలసినటువంటి బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వ అది అందరికన్నా కూడా భారతదేశానికి రాష్ట్రపతి గారు ఎట్లాగో మన రాష్ట్రానికి గవర్నర్ గారు అట్లా ఆ విధంగా చేసి ఉండవలసింది. ఎందుకంటే ఇందులో ప్రత్యేకంగా నేను మీ ద్వారా మన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కూడా తెలియపరిచింది ఏంటంటే అసలు మొట్టమొదట్లోనే లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ గారు సెలెక్ట్ కమిటీ పంపాను అని అన్నప్పుడు దానిని అమలు చేయకుండా తాత్సారం చేసేసారు, అయిపోయింది. ఆ తర్వాత రెండవ పర్యాయం శాసనసభలో ఈ రెండు అభివృద్ధి వికేంద్రీకరణ 3 రాజధానుల బిల్లు సిఆర్డీఏ రద్దు బిల్లులు పెట్టడం అనేది అది చాలా పొరపాటు. ఎందుకంటే మన బిజినెస్ రూల్స్ లో 79కి వ్యతిరేకం. ఎందుకంటే హైకోర్టులో ఒక అంశాలు పరిశీలనలో ఉంటే అదే అంశాలకు సంబంధించినటువంటి బిల్లులు కానీ మోషన్స్ కానీ శాసనసభలో తీసుకురాకూడదు. ఆ విధంగా ఒక తప్పు జరిగింది. రెండోది ఏంటంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 197లో సబ్క్లాజ్ 2 ప్రకారంగా తీసుకొచ్చి పెట్టారు. అది చాలా తప్పు. ఎందుకంటే ఆర్టికల్ 197లో సబ్క్లాజ్ 1లో ఉన్నటువంటి ఏబిసి అంశాలు అమలు కాకుండానే, అంటే శాసన మండలి తిరస్కరించకుండానే, అట్లాగే 3 నెలలు పంపక ఆమోదం తెలపకుండా ఉంటే, దానిపై నిర్ణయం తీసుకోకుండా ఉంటే అప్పుడు మళ్ళీ పెట్టొచ్చు. కానీ అక్కడ ఆ పరిస్థితి ఉత్పన్నం కాల. అందువలన ఆ విధంగా 197 సబ్క్లాజ్ 2 కింద పెట్టడం పరమ తప్పు. ఆ తర్వాత మళ్ళీ ఒక రాష్ట్రంలో శాసన మండలి శాసనసభ 2 ఉన్నప్పుడు ద్రవ్య బిల్లు కాకుండా సాధారణ బిల్లులకి 2 సభలలోనూ కూడా ఆమోదం లభించితేనే, లేక సవరణ చేయబడితే సవరించబడినటువంటి రూపంలో ఆమోదం ఉంటేనే అప్పుడు చట్ట రూపంలోకి వెళ్తుంది అని స్పష్టంగా ఉందండి. అంటే శోభనాధీశ్వరరావు గారు వినండి, ప్రభుత్వానికి చాలా మంది ముఖ్య సలహాదారులు ఉంటారు. వాళ్ళు ఎవరికి ఇందులో ఉన్న లోటుపాట్లు, ఇందులో ఉన్న ఇబ్బందులు తెలియక ఈ రకంగా చేశారంటారా? తెలిసే అంటే అది నేను గవర్నర్ గారికి నేనేమి చెడుగా మాట్లాడకూడదు, కానీ ఏమి జరిగింది, అందులో ఉన్నటువంటి రహస్యం ఏంటి అనేది గవర్నర్ గారికి, అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, భగవంతుడి సర్వేశ్వరుడికే తెలియాలి ఆ విషయం అండి. ఇంకొక విషయం ఏంటంటే అందుకే నేను కొద్దిగా టైం అడిగింది. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ గవర్నర్ గారి దగ్గరికి పంపేటప్పుడు శాసనసభ స్పీకరు శాసన మండలి చైర్మన్ గారు ఇద్దరు సంతకం పెట్టి పంపారండి. ఇక్కడ శాసన మండలి చైర్మన్ గారు పెట్టలేదు, ఒక్క శాసనసభ స్పీకరే పెట్టి పంపిస్తే గవర్నర్ గారు న్యాయ కోవిధి సలహా అంటూ ఎవరైతే ఈ పొరపాట్లు చేస్తూ అనేక పర్యాయాలు తప్పుడు బిల్లులు పెడతా హైకోర్టు చేత మొట్టికాయలు వేయించుకుంటా ఉన్నారో, మళ్ళీ ఆ న్యాయవాదుల్ని అట్లాగే ప్రభుత్వ న్యాయ సలహాదారుల్ని అడిగి ఆయన గుడ్డిగా సంతకం పెట్టేశాడండి. అది చాలా తప్పు. అంతేకాకుండా ఈ బిల్లులు 2 కూడా రాజ్యాంగ విరుద్ధం. అసలు మీకు ఒకటే మాట చెప్తున్నా, ఏ పరిస్థితులను కూడా కర్నూలులో న్యాయ రాజధాని పెడతాము అని చెప్పి అభివృద్ధి వికేంద్రీకరణ 3 రాజధానుల బిల్లులో న్యాయ రాజధాని కర్నూలులో ఉంటుందని పెట్టడం అంత శుద్ధ తప్పు ఇంకోట్లేదు. ఆ ఒక్క పాయింట్ చాలా అసలు కోర్టు కొట్టేస్తానికి. ఎందుకంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టుల ఏర్పాటు కానీ బెంచీల ఏర్పాటు కానీ ఇవి కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి జిల్లా కోర్టులు కానీ సబ్ కోర్టులు కానీ ఫ్యామిలీ కోర్టులు కానీ ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వస్తాయి. కాబట్టి శాసనసభలో తీర్మానం చేయడం చాలా తప్పండి. ఓకే. మూడో విషయం ఏంటంటే
మనకి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ఉంది. దాంట్లో సెక్షన్ 5లో ఏముందండి? నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది అని ఉంది అందులో స్పష్టంగా. ఆ సెక్షన్ 6లో శివరామకృష్ణన్ కమిటీ ప్రకారంగా శివరామకృష్ణన్ కమిటీని వేశారు. కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. శాసనసభలో యునానిమస్ గా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీర్మానం పెట్టినప్పుడు ఈనాడు ముఖ్యమంత్రిగా ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏకగ్రీవంగా దాన్ని సపోర్ట్ చేసి 30,000 రైట్. ఎకరాలు శోభనాధీశ్వర గారు, మీరు గతంలో కూడా ఈ విషయం గురించి ఒకసారి మాట్లాడడం జరిగింది. శాశ్వత నిర్మాణాలు జరిగితే రాజధాని అక్కడే ఉండును, ప్రభుత్వం ఆ విధంగా ఆలోచించలేదు అని చెప్పి మీరు ఆవేదన కూడా వ్యక్తం చేయడం జరిగింది. అదేనా దీనికి కారణం? చెప్తున్నానండి, కట్టిన భవనాలు శాశ్వత భవనాలే, కట్టిన భవనాలు శాశ్వత భవనాలే. కానీ ఆనాడు ముఖ్యమంత్రి గారే ఆయన నోటంటే ఆయనే ఇది తాత్కాలిక సెక్రటేరియట్, ఇది తాత్కాలిక అసెంబ్లీ, ఇది తాత్కాలిక హైకోర్టు అనటం వలన ఆ రకమైన రైట్. శోభనాధీశ్వర గారు, మిగతా గెస్టులు కూడా మన దగ్గర ఉన్నారు. రైట్. శోభనాధీశ్వర గారు ప్లీజ్ వెయిట్. మిగతా గెస్టులు కూడా ఉన్నారు. ఆల్ వెర్షన్ తీసుకున్నాక మళ్ళీ మీ దగ్గరకు నేను వస్తాను. జాన్ బాబు గారు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కూడా మనతో పాటుగా జాయిన్ అయ్యారు. జాన్ బాబు గారు, గుడ్ ఈవినింగ్ అండి. జాన్ బాబు గారు, రాజ్యాంగ విరుద్ధంగా వీళ్ళు బిల్లులు పాస్ చేయించుకుంటున్నారు. 3 రాజధానుల అంశం అన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు అని చెప్పి ఖచ్చితంగా సీనియర్ పొలిటీషియన్ వడ్డే శోభనాధీశ్వర గారు చెప్తున్నారు. అందులో ఉన్న టెక్నికల్ పాయింట్స్ కూడా ఆయన టచ్ చేయడం జరిగింది. ఎందుకు మీకు అంత ప్రేమ 3 రాజధానుల వైపు? ఇక్కడ ఒక పక్క ఆందోళనలు జరుగుతున్నాయి, ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి, దీనికి ఎటువంటి క్లారిటీ లేకుండా అభివృద్ధి అంటూ కోర్టులు చెబుతున్నా వినకుండా ముందుకు సాగాల్సినంత అవసరం ఏమొచ్చింది ఇప్పుడు? శోభనాధీశ్వర గారు చెప్పినట్టండి, ఒక విషయం చెప్పారు, తాత్కాలికం అనేది ఆయన కూడా చెప్పారు. ఈ తాత్కాలికం అనేది చూస్తే చంద్రబాబు నాయుడు గారు వాస్తవంగా చెప్పాలంటే ఆయన ఎంచుకున్న రాజధాని కూడా మామూలుగా తప్పు అని చెప్పాలి. వాస్తవంగా అదొక ఫర్టైల్ ల్యాండ్, గ్రీన్ ల్యాండ్, 3-4 పంటలు పండే ల్యాండ్. అయితే ఆయన ఎప్పుడైతే తాత్కాలికం ఉన్నాడో తాత్కాలికంగానే ఆయన ఆ కన్స్ట్రక్షన్ జరిగింది. చూస్తే మీకు వర్షం పడితే అది కారటం, ఆ ఏరియా మునిగిపోవటం, ఇవన్నీ మనం గతంలో చూస్తూనే ఉన్నాం. రెండోది, మరి ఈరోజు మా యొక్క పాలనలో, మన జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆయన వచ్చిన తర్వాత అవన్నీ చూస్తే ఎలా ఉందంటే, ఆ ముళ్ళ కంపులోకి ఈరోజు రాజధానిలోకి ఎవరైనా వెళ్ళాలంటే ఆ 30 అడుగుల రోడ్లో నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ అవకాశం లేదు. ఇక్కడ 3 రాజధానులు అనేది ఎందుకు వచ్చిందంటే, వాస్తవంగా మనకి ఇదివరకు చూసాం, మనకి ఆంధ్రప్రదేశ్ చీలిక ఏర్పడింది, తెలంగాణగా ఆంధ్రప్రదేశ్గా. కారణం ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఎప్పటి నుంచో కూడా తెలంగాణ బదులు మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఒక నినాదంతో ముందుకెళ్తూ ఎన్నో మరి ఉద్యమాలు చేసి, మరి నిరసనలు చేసి, మరి ఆత్మాహుతులు చేసుకొని వారు తెచ్చుకున్నారు తెలంగాణ. మంచిది, ఎందుకంటే వాళ్ళు పోరాటం చేశారు. అయితే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ యొక్క ప్రాబ్లమ్స్ రాకూడదని ఆలోచన జగన్మోహన్ గారు చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, ఇటు రాయలసీమ, ఈ మూడిట్లో కూడా సమభాగం ఉంటే ఎప్పుడు కూడా రాష్ట్రం చీలిపోయే అవకాశం ఉండదు, అన్ని చోట్ల అభివృద్ధి జరిగింది అనే ఆలోచన మీద స్థిరపడడం జరిగింది. ఇక్కడ పార్టీ పరంగా, వ్యక్తిగతంగా, మరి ప్రభుత్వ పరంగా అన్ని రకాలు ఆలోచించాలి, కాదట్లేదు. అయితే అమరావతిలో ఇప్పుడు ఈ యొక్క రాజధాని గురించి చాలా మంది రైతులు మరి నిరాదరణ చేస్తున్నారు. రైతులు ఎంతమంది చేస్తున్నారు ఇది మనకు అర్థమవుతుంది. ఇదివరకు కొంతమంది గొడవలైనవి, మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్ట్ అన్నారు, మేము పెయిడ్ తీసుకొని వచ్చామా అని ఉంది. అంటే మనకు చూస్తే ఆ క్లిప్పింగ్ చూస్తే ఎవరు రైతు ఎవరు కాదని మనకు స్పష్టమైంది. ఈరోజు మనకి అమరావతి ఈ ఒక్క చంద్రబాబు చేసిన తప్పు ఇప్పుడు మీకు చెప్పాలంటే కరెక్ట్గా ఆయన కనుక ఎంతో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది చెప్పాలంటే, ఇటు గన్నవరం పట్టుకొని ఇటు మార్పుల దాకా, చిలకూరుపేట, ఒంగోలు, ప్రకాశం మార్పుల దాకా నేషనల్ హైవే NH5కి చుట్టూతా ఎంతో గవర్నమెంట్ ల్యాండ్, ఎంతో మంచి ల్యాండ్, గట్టి ల్యాండ్, కాంక్రీట్ నిర్మాణం కట్టుకుంటే చాలా బాగుండే ఎత్తు ప్రదేశం. ఇది చేసుకుంటే మరి ఆలోచన వేరే ఉండేదేమో. అయితే ఈయన అమరావతిలో ఆ యొక్క 34,000 ఎకరాలు ఆయన సమీకరణ చేసి అక్కడ ఏం జరిగిందో మనకు తెలుసు, గొడవలు అవుతున్నాయి, ఎవరికి ఏ ల్యాండ్ ఎలా కొన్నారు. జాన్బాబు గారు, ఓకే, ఇదంతా గడిచిన గతం. అప్పట్లో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కూడా దాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వారే. అమరావతిలో రాజధాని పెట్టొద్దని మీరేం చెప్పలేదు కదా.
ఇంకా సరిపోదేమో అని కూడా మాట్లాడే పరిస్థితి రైట్. ఈ రోజు వచ్చిన తర్వాత అక్కడ రైతులందరూ కూడా భూములు ఇచ్చి అభివృద్ధి జరుగుతుంది. ముందు తరాల వాళ్ళకందరికీ కూడా ఎంతో అద్భుతమైన మహానగరం ఇక్కడ ఏర్పడుతుంది, ఆంధ్రప్రదేశ్కి ఇదే రాజధాని అని చెప్పి ఎంతో ఆశగా ఉన్నవాళ్ళు ఆశలపై నీళ్లు జల్లినట్టు కాదా ఇది? ఓకే రైట్. ఒకవేళ అభివృద్ధి వికేంద్రీకరణ అని వినండి, అభివృద్ధి వికేంద్రీకరణ అని మీరు చెప్పిన అంశాలే పరిగణలోకి తీసుకుంటే ఈ ప్రాంత వాసులకి ఏం న్యాయం చేస్తారు, భూములు ఇచ్చిన వారికి ఎలాంటి భరోసా ఇస్తారు అన్న అంశం కూడా ఒక క్లారిటీ లేని పరిస్థితి. ఒక పక్క ధర్నాలు చేస్తూనే ఉన్నారు, మీ పని మీరు చేసుకుంటూనే వెళ్ళిపోతున్నారు, కోర్టు కేసులు అలా కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకు క్లారిటీ లేకుండా ఎందుకు జరుగుతుంది ఇదంతా? ఒక క్లారిటీ ఉందండి, లేకుండా ఏం లేదు వర్మ గారు. వాస్తవంగా అయితే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం రైతులకి న్యాయం చేయడం కోసం వాళ్ళకి అందరికి కూడా ప్లాట్లు ఇస్తామంటున్నారు, ఇవ్వకుండా ఉండట్లేదు అంటారు. రెండోది రోడ్లు చేయబోతున్నారు, అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే కూడా చేయబోతున్నారు. మన పర్యటన చేశారు, కొత్త సజ్జన పర్యటన చేశారు. ఎవరికి ఏం అవుతుంది, ఎవరికి అన్యాయం జరగదండి. ఇక్కడ జరుగుతుందంటే ఒక్క పార్టీకి లబ్ధి చేరే విధంగా వాళ్ళు చేసుకున్నారు తప్పితే ఇక్కడ వాస్తవం చెప్పాలంటే ఇదివరకు మరి మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడు ఇంకా అన్నారు కదా. అయితే ఇప్పుడు 151 సీట్లతోటి మమ్మల్ని మరి పదవిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా కూర్చోబెట్టారంటే ఈ గుంటూరు జిల్లా కృష్ణా చూడండి ఎంతమంది గెలిచారండి ఎమ్మెల్యేలు వాళ్ళు. సరే చంద్రబాబు గారు చాలా చక్కని పాలన చేశారు, అమరావతిని డెవలప్ చేస్తా అంటున్నారు, సింగపూర్ అన్నారు, అమెరికా అన్నారు. సరే ఓకే కరెక్టే, మీరు అన్నది కరెక్టే. గుంటూరు ప్రాంతంలోని విజయవాడ ప్రాంతంలోని మీకు అత్యధికమైన సీట్లు వచ్చినాయి, అందరూ ఒప్పుకోక తప్పదు. అద్భుతమైన విజయాన్ని మీరు సాధించారు. అయితే ఎన్నికల ముందు మేము 3 రాజధానులు ఏర్పాటు చేస్తాము, అన్ని ప్రాంతాలను అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తాము, పరిపాలన వికేంద్రీకరణ చెప్తే మీరు ఓట్లకు వెళ్తే ఈ ఓట్లు వేశారా, ఈ సీట్లు వచ్చినాయా మీకు? ఒక్క విషయం అండి, మేము ఒక మాట చెప్పాం, రాజధాని ఉంటది అని చెప్పాం. వినండి, రాజధాని ఇక్కడే ఉంది, రాజధాని మార్చదండి. రాజధాని ఉంది ఇక్కడ, అసెంబ్లీ ఉంది కదా, రాజధాని మార్చలా. ఇది రాజధాని, వైజాగ్ రాజధాని, ఇటు వచ్చి కర్నూలు రాజధాని, 3 రాజధానులు అనేది ఉంది ఇప్పుడు. అయితే రాజధాని ఎక్కడ ఉంది? ఉందిగా, అమరావతి రాజధాని తీసేయట్లేదే. అమరావతి రాజధాని నడుస్తుందండి, ఇక్కడ రైతులకు న్యాయం జరుగుతుంది, ఇక్కడ ఉన్న అభివృద్ధి జరుగుతుంది. చంద్రబాబు గారు 30 దేశాలు పైన చుట్టూ తిరిగి కనీసం ఒక బడ్డీ పుట్టుకొని పెట్టలేదు రాజధానిలో. చూడండి ఏముంది, నాకు షాపింగ్ ఉందా? లేదు. నిర్మాణాలు పెట్టాడే కానీ దోచుకున్నారు, దాచుకున్నారు. ఈ జీతం వాళ్ళ కోపం వస్తేవో కానీ వాళ్ళు చేసిన అభివృద్ధి వాళ్ళకే తెలుసు. ఒక్క రోజు జరగలేదు. తొవ్వి గుంతలు తొవ్వి రోజు వర్షం వస్తే ఆ గుంతలు పడి వస్తున్నారు జనాలు. ఎక్కడైనది కొండవీటి వాగు వస్తే ముప్పు ప్రాంతం, మొన్న వర్షం వచ్చిన చూసారా, 6 అడుగుల లోతు నీళ్లు, మునిగిపోయే స్థితి, వెహికల్స్ లేవు. అంటే వాళ్ళు తెలుసుకోవాలి. మంచి చంద్రబాబు గారికి దాదాపు 40 సంవత్సరాలు పాలన చేస్తున్నారు, 40 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నారు, మంచి పరిపాలనా దీక్షుడు, 14 సంవత్సరాల పాటు చేశారు. ఇంత జ్ఞానం ఉన్న వ్యక్తికి ఈ రోజు చూస్తే మరి ఆ ఏరియాలోనే ఆ యొక్క తాడికొండ వరకు కూడా ఓడిపోవడం జరిగింది. నిజంగా చంద్రబాబు గారు కరెక్ట్ అంటే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది అందరూ తెలుసు, వాస్తవం అది. ఒక్క చూడండి, జైబేరి కట్టారండి మురళీమోహన్ గారు, ఎక్కడ కట్టారండి? అమరావతి కట్టాడా? లోపలికి కట్టలేదు, రోడ్ పక్కన కొడుకున్నాడు జైబేరి. ఓకే పక్కన జైబేరి జాన్ బాబు గారు. ఓకే అండి, వెయిట్ బీజేపీ వెర్షన్ కూడా తీసుకుని పై చేద్దాం. పూడి తిరుపతిరావు గారు బీజేపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా జాయిన్ అయ్యారు. తిరుపతిరావు గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వర్మ గారు. మొత్తం మీద మాకేం సంబంధం, మొత్తం మీద మాకేం సంబంధం లేదని హ్యాపీగా మీరు చేతులు ఎత్తేసారు, ఏదో ఒక క్రీడ చూసినట్టుగా చూస్తున్నారు. ఎందుకంటే 2024 మీ టార్గెట్ కాబట్టి అని ప్రతిపక్షాలు విశ్లేషకులు మాట్లాడుకునే మాటలు మీరేం చెప్తారు? వర్మ గారు, ముఖ్యంగా ఈరోజు మన ప్యానెల్లో ఉన్నటువంటి రాజకీయ కురువృద్ధులు, ప్రత్యేకించి ప్రముఖ రైతు నాయకులు, అవునండి, ఒక రైతు నాయకునిగా నేను వారికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి జాన్ బాబు గారికి, మా జన సైనికులు తిరుపతిరావు గారు, అందుకనే ఈ రోజు ఇలాంటి అంశాలు ఆయన ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి పార్టీలకు అతీతంగానే మాట్లాడమని నేను చెప్పాను. ఆయన కూడా ఆ రకంగానే మాట్లాడుతున్నారు. వడ్డే శోభనాథేశ్వరరావు గారు చాలా రోజుల తర్వాత నాకు తెలిసి వచ్చుంటారు డిబేట్లోకి, ప్లీజ్. సో అందువల్లే వారిని నేను ప్రత్యేకించి ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే రైతు నాయకులుగా వారి తాలూకా పాత్ర తెలుగు ప్రజల మనోభావాల మీద, అంటే మనస్సుల మీద ఉన్నటువంటి పాత్ర కూడా. అదే విషయం ఏంటంటే, మీరు ఒక పదం వాడారు వర్మ గారు, చేతులు ఎత్తేయడం అనే పదం వాడారు. భారతీయ జనతా పార్టీ చేతులు ఎత్తేయడం అని. ఆ పదాన్ని అయితే నేను
సరైన పదం కాదు. అంటే మీరు వాడొద్దని చెప్పడం లేదా ఉపసంహరించుకోమని చెప్పడం అదేం కాదు. స్వేచ్ఛ అందరికీ ఉంది. కాకపోతే సరైన పదం కాదు. చేతిలో లేదు, మా చేతిలో లేదు అనేది సరైనటువంటి పదం. నేను ఇంకా డెప్త్ గా చెప్పగలను. ఇవాళ నేను చెప్పేది కాదు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు, మనందరికీ తెలుసు, మన ప్యానెల్లో ఉన్న వాళ్ళు తెలుసు, ఇవాళ మన ద్వారా ఈ చర్చ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. ఏదైతే ఈ రాజధాని అంశం అనేది రాజకీయ ప్రక్రియ ద్వారా దీనికి ఒక ముగింపు దొరకదు. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థల ద్వారా మాత్రమే. ఇవాళ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా ఇది న్యాయ వ్యవస్థల ద్వారా మాత్రమే దీనికి ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే కావాలనుకునే వాళ్ళు ఉన్నారు, వద్దు అనుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరికి కూడా సమాధానము లేదా సమస్యకు పరిష్కారం అనేది న్యాయస్థానాల ద్వారా జరుగుతుంది అనేది నేను అభిప్రాయపడుతూ, ఇది నా అభిప్రాయం కాదు. ఇవాళ తిరుపతిరావు గారు, ఇది మీకు ప్రెస్టీజ్ ఇష్యూ కదండి. వినండి, ఇది మీకు ప్రెస్టీజ్ ఇష్యూ కదా. ఎందుకంటే అమరావతికి భూమి పూజ చేసింది, శంకుస్థాపన చేసింది ప్రధానమంత్రి మోడీ గారు. సో అలాంటి రాజధానిని ఈరోజు అక్కడ ఉండే పరిస్థితి మనకు కనిపించట్లేదు, వేరే ప్రాంతాలకు తరలిపోతున్నది. ఓకే, ఒక పెద్దన్న పాత్ర పోషించడంలో తప్పు లేదు కదా అని. ఎందుకంటే రాష్ట్ర నాయకులు ఒకలాగా మాట్లాడతారు, కేంద్ర నాయకులు ఒకలాగా మాట్లాడతారు. మీ పార్టీలోనే 3 రాజధానుల అంశం అన్నది రాష్ట్రాల అంశం అని చెప్పే పరిస్థితి ఇక్కడ లేదు. అలా ఒప్పుకోము. విజయవాడ ప్రాంతం ఏదైతే ఉందో అమరావతి ప్రాంతాన్ని, దానికోసమే మేము పోరాటాలు సాగిస్తామని ఇక్కడ నాయకులు చెప్తారు. కేంద్ర నాయకులు అది వాళ్ళ ఇష్టం అని చెప్తారు. ఇందులో కన్ఫ్యూజన్ లేదా? కాదండి, కేంద్ర ప్రభుత్వము ఈ ఎఫిడవిట్ వేసింది, న్యాయ వ్యవస్థకి ఇచ్చినటువంటి, న్యాయస్థానానికి ఇచ్చిన ఎఫిడవిట్ కేంద్ర నాయకులు కాదు, కేంద్ర నాయకులు మాట్లాడింది కాదు, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎఫిడవిట్. కేంద్ర నాయకులు కూడా మాట్లాడారు సార్. తిరుపతిరావు గారు, కేంద్ర నాయకులు, మీ ముఖ్య నాయకులు చాలా సార్లు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ప్లీజ్, నాయకులు అందరం కూడా ఒకటే మాట్లాడుతున్నాం, ఒకటే స్టాండ్ తో ఉన్నాము, దాంట్లో ఏమీ డీవియేషన్ లేదు. అది మా కొత్తగా వచ్చినటువంటి వీర్రాజు గారు కూడా 10 సార్లు ఇప్పటికే ఈ నెల రోజుల్లో 10 సార్లు ఆయన ప్రస్తావించి కన్ఫర్మ్ చేయడం జరిగింది. తర్వాత మీరు ఇందాక అన్నారు ప్రెస్టీజ్ అనే విషయం. రాజకీయాల్లో ప్రెస్టీజ్ అనే పదానికి ఎక్కడ కూడా స్థానం ఉండదండి. ఒకటి సెంటిమెంట్, అది మా ప్రధాని నోట శంకుస్థాపన చేశారనే సెంటిమెంట్ గురించి మాట్లాడొచ్చు, అది వేరే అంశం. ఇక్కడ ప్రధానంగా నేను చెప్పదలిచేది, నాకు ఒక 2-3 మినిట్స్ మీరు సమయం ఇచ్చినట్లయితే ఇంటరప్ట్ చేయకుండా నేను నా తాలూకా వెర్షన్ నేను కరెక్ట్ గా రైట్. తిరుపతిరావు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మన జనసేనని కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు కాబట్టి ఈ వెర్షన్ తీసుకున్న తర్వాత మనం దాని మీద ఇంకా క్లియర్గా వెళ్దాం. సందీప్ పంచకర్లు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. సందీప్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వర్మ గారు. సందీప్, సో జరుగుతున్న అంశాలు మనం చూస్తే రాజధాని అన్నది ఒక సీరియల్లా కొనసాగుతూనే ఉంది. దీనికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పోతుందో అన్నది ఎవరికీ తెలియని పరిస్థితి. ఎవరికి వారు రాజకీయాలు వాళ్ళు వెర్షన్లో, వాళ్ళ స్టైల్లో వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. అపోజిషన్ చేసి వాళ్ళు అపోజ్ చేస్తున్నారు, పాజిటివ్గా ఉన్న వాళ్ళు పాజిటివ్గా ఉంటున్నారు, అటు ఇటు కాని వాళ్ళు గోడ మీద పిల్లిలా కూర్చుని ఉన్నారు. అసలు ఏం జరుగుతున్న అంశాలను ఏ రకంగా చూడాల్సి ఉంది? విశాఖ ఉత్తరాంధ్ర ప్రాంతానికి మీకు ఎక్కువ అనుబంధం ఉంది కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో అక్కడ ప్రజల వాస్తవానికి ఏమనుకుంటున్నారు? గుడ్ ఈవినింగ్ వర్మ గారు. అదేవిధంగా మన ఈరోజు డిబేట్లో వచ్చిన పెద్దలు వడ్డే సుబ్బారేశ్వర గారు, ఎందుకంటే ఆయన మాలాంటి యువ రాజకీయ నాయకులు ఎంతో స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. ఆయన ఈరోజు ఆయనతో పాటు పార్టిసిపేట్ చేయడం, అదేవిధంగా జాన్ బాబు గారికి, మా మిత్రపక్షమైన తిరుపతిరావు గారికి నమస్కారం తెలుపుతున్నాను. దాంతోపాటు ఈరోజు తెలుగు ప్రజలందరికీ కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మన క్రీడాకారులందరికీ కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. ఈ రోజు మన టాపిక్ వస్తే కనుక అమరావతి గురించి మాట్లాడుతున్నాం. అమరావతి కంటే ఒక క్యాపిటల్ గురించి మాట్లాడుతున్నాం. ఆ క్యాపిటల్ కాస్త 3 క్యాపిటల్స్ అని చెప్పి అంటున్నారు. ముఖ్యంగా ఈ రోజు జనసేన పార్టీ అనేది 2015 నుంచి ఎప్పుడైతే అమరావతి అనే ప్రస్తావన వచ్చిందో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు చాలా క్రిస్టల్ క్లియర్ గా ఒకటే మాట, ఒకటే స్టాండ్. మీకు ప్రాంతాల వారీగా విడిపోవడం కానీ, ప్రాంతాలకు ఒక మాట మాట్లాడటం కానీ ఆడిది ఎక్కడా లేకుండా ఒకటే స్టాండ్ మీద మేము చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాం. ఇది నేను ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే 2015లో పవన్ కళ్యాణ్ గారు మీకు రాజధాని రైతుల దగ్గరికి వెళ్ళి అక్కడ చాలా క్లియర్ గా వాళ్ళ దగ్గర మేము ఉన్నాం మీకోసం చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వానికి మీరు ఇచ్చారు భూములు, ఒక పార్టీకి కాదు, లేదంటే ఒక వ్యక్తికి కాదు, ఒక పార్టీకి సంబంధించిన నాయకుడికి కాదు, మీరు ఇచ్చింది ప్రభుత్వానికి. ప్రభుత్వాన్ని నమ్మి మీరు ఇస్తున్నప్పుడు ఒక రాజపత్రం ఏమైనా ఉందా అని చెప్పి ప్రజలను అడగడం జరిగింది. ఆ రోజు మరి వేతపూడి, పెనుమాక వంటి ప్రజలు మేము ఇవ్వము, మాకు బలవంతంగా మమ్మల్ని లాక్కుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ తరపున పోరాటం చేయడం జరిగింది. ప్రభుత్వం వెనక్కి దక్కడం కూడా జరిగింది. ఈ రోజు మరి అక్కడ ప్రజలు పవన్ కళ్యాణ్ గారి మాట విన్నప్పుడు వాళ్ళు బాగానే వాళ్ళ పంట పొలాలు చేసుకుంటారు. కానీ ఎవరైతే ప్రభుత్వాన్ని నమ్మి ఇచ్చారో వాళ్ళు ఈ రోజు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందండి. ఇది ఎందుకు చెప్తున్నారంటే ఈ రోజు జనసేన పార్టీ మేము అమరావతి గురించి మాట్లాడుతుంటే
అది ఒక ప్రాంతం గురించి మేము మాట్లాడట్లేదు, ఒక కులం గురించి మాట్లాడట్లేదు, ఒక మతం గురించి మాట్లాడట్లేదు. మేము పోరాడుతుంది ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకి ఏదైతే మన రాజ్యాంగం పరంగా అసెంబ్లీలో ఇచ్చిన మాట ఉందో దానికోసం మేము పోరాడుతున్నాం. ఈ రోజు కనుక అసెంబ్లీలో ఇచ్చిన మాట కానీ, కాన్స్టిట్యూషన్ ప్రకారం తీసుకున్న లాస్ కానీ వీటి మీద విలువ లేకపోతే రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం కానీ మన ప్రజలు కానీ ఎటు వెళ్ళిపోతారనే ఒక అనుమానం ప్రజల్లో కలుగుతుంది. మనం విలువ ఇవ్వాల్సింది రాజ్యాంగానికి. సో మరి దాంట్లో మన అసెంబ్లీలో మాట్లాడే మాటలకు విలువ ఇవ్వాల్సిందే మేము కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ప్రతి ఊరు అంటే ఏ విదేశీ పర్యటనలో మరి ఆయన సుమారు 35 కోట్లతో ఆయన ఖర్చు చేశారని చెప్పంటారు ఆయన ఫ్లైట్ ఖర్చుల కింద. మరి ఏ ఊరు వెళ్తే అంటే ఇప్పుడు సింగపూర్ వెళ్తే సింగపూర్ తరహా రాజధాని అంటారు, అమెరికా వెళ్తే అమెరికా తరహా రాజధాని అంటారు, ఆయన ఎక్కడ లండన్ వెళ్తే లండన్ తరహా రాజధాని అంటారు. అలా ఆయన మభి పెట్టారు. ఆయన చేసిన ప్రథమ తప్పు ఏంటంటే ప్రతిదాన్ని కూడా టెంపరీ. ఆయనే కాదండి, ఆయన పార్టీ నాయకులు చాలా మంది కూడా టెంపరీ అని చెప్పి వాడారు. మరి ఆ కట్టిన బిల్డింగ్లకి సుమారు మనకి కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్లు అమరావతికి కేటాయించింది. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం 6,500 కోట్లు కేటాయించింది. మరి ఎవరి సొమ్మండిది? అమరావతి ఇచ్చే భూములు ఇచ్చిన భూమి అమరావతి ప్రజలతో కావచ్చు, కానీ దానికి ఖర్చు పెట్టింది ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కడ సాధారణ మనం జీవనం సాధిస్తున్న ప్రతి ఒక్క కామన్ మ్యాన్ డబ్బులు అనేది ఒక మనకి మధ్య తరగతి వాడు కానీ పేదవాడు కానీ ఎవరైనా సరే వాళ్ళు కట్టే ట్యాక్స్ డబ్బులు మనం అక్కడ వాడాం. సో ప్రతి ఒక్కళ్ళ కష్టం ఆ రోజు ఇప్పుడు మనకి అమరావతిలో కట్టిన బిల్డింగ్ లో ఉంది. దాన్ని డిస్మాండిల్ చేసేస్తాం, అవి పనికిరావు అంటే కనుక అది ఎవరు ఊరుకునే పరిస్థితిలో లేరు. మీరు వైజాగ్ తీసుకొచ్చి రాజధాని అని చెప్పి అంటున్నారు. మరి రాజధానిలో మరి ఏ విధంగా మీరు దానికి క్లారిటీ ఇస్తారు? ఎందుకంటే మెగా సిటీ కావాల్సిందే అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిటీ తిరుపతి. అప్పుడు మేము చాలా క్లియర్ గా ఆయన వాడిన మాట తిరుపతి. మన జగన్మోహన్ రెడ్డి అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి ఇలాంటి ప్లేస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిటీస్ కనిపిస్తే ప్రాంతీయ విద్వేషాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక కొత్త మెగా సిటీని మనం సృష్టించుకోవాలి, నాట్ లెస్ దాన్ 30,000 acres అని చెప్పి స్ట్రెస్ చేసి చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తి ఈ రోజు అక్కడొకటి ఇక్కడొక ముక్క అని చెప్పి అంటారు. మరి ఈ రోజు ఏ విద్వేషాలు రెచ్చగొడతానికి ఆయన ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తారనేది ప్రజలు తెలుసుకోవాలి. ఈ రోజు జనసేన పార్టీ కూడా మనకి హానరబుల్ హైకోర్టు కూడా మనకి ప్రతి పార్టీకి అవకాశం ఇచ్చింది కౌంటర్ దాఖలు చేసే అవకాశం. ఈ రోజు మా పార్టీ మన పొలిటికల్ అఫైర్స్ కమిటీ కానీ మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జనరల్ సెక్రటరీలు అందరూ కూడా కూర్చుని తీర్మానించుకుంది ఏంటంటే అమరావతి ప్రజల తరఫున మేము కోర్టులో ఏవైతే హైకోర్టు మనకి కల్పించిన హక్కు అంటే మనకి కౌంటర్ వేసే హక్కు ఇచ్చిందో దాని మీద మేము కౌంటర్ వేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మీరు దేశ ప్రజలు కానీ మన రాష్ట్ర ప్రజలు కానీ గడిచిన కాలం అంతా చూసుకుంటే సింగిల్ స్టాండ్ మీద ఒకటే మాట మీద పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఏదైతే ఉందో అదే జరుగుతూ వచ్చింది. మరి అప్పుడు ఏం చేశారంటే మా మీద ఒక గుడ్డ కాల్చేసి మా మీద వేసేశారు. ఈ రోజు కానీ ప్రజలు ఇప్పుడు నిజం తెలుస్తుంది కదా. మీకు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే జనసేన పార్టీని వీళ్ళు ఎలా డిస్మాండిల్ చేయడానికి లేదంటే ఎలా మనకి పడగొడటానికి చూస్తుంది ప్రభుత్వం, లేదంటే ఏ ప్రభుత్వం, నేను ప్రభుత్వాలని ఒక పార్టీని అనట్లేదండి, ఏ ప్రభుత్వం అధికారం ఉందో ఆ పార్టీ జనసేన పార్టీని థ్రెట్గా చూసి దాన్ని ఎలాగైనా సరే ఇంకొక పార్టీతో ముడిగట్టడానికే చూస్తుంది. మరి ఈ రోజు జన సైనికులు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ సొంత డబ్బులతో మీకు నిన్నగాక నేను చూశారండి, మనకి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా సెలబ్రేషన్స్ కి దూరంగా ఉంటూ వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళ కష్టార్జితంతో 421 గ్యాస్ ఆక్సిజన్ సిలిండర్ రాష్ట్రం అంతా పంచడం జరిగిందండి. కోవిడ్ పేషెంట్స్ ఎవరైతే ఆక్సిజన్ లేకుండా చనిపోతున్నారో మరి దానికి సంబంధించి ఏ ఒక్క మీడియా ఛానల్ మరి పెద్ద ఛానల్స్ ఎందుకు దాన్ని ఎక్కువ స్ట్రెస్ చేసి చూపించారు? ఎందుకంటే ఇది ప్రజాసేవ అండి. ప్రజాసేవ ఎందుకు స్ట్రెస్ చేసి చూపించడం మాకు తెలియదు. ఈ రోజు నూతన్ నాయుడు గారు అనే వ్యక్తి వాళ్ళ దగ్గర పనిచేసే ఒక అతని దళిత యువకుడికి శిరోమండనం చేసిందని చెప్పిన వెంటనే దానికి ఏం చేశారంటే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని నూతన్ నాయుడు అని చెప్పి వీళ్ళు టెలికాస్ట్ చేయడం మొదలుపెట్టారు. ప్రభుత్వానికి సంబంధించిన ఒక అధికార ఛానల్ టెలికాస్ట్ చేయడం మొదలుపెట్టింది. ఇది ఎంత తప్పండి ఇది? అంటే మీకు మీ పచ్చ కావని కళ్ళకి ప్రతి ఒక్కరికి పచ్చగానే కనపడుతుందా? కానీ ప్రజలు చూస్తున్నారండి. ఇదివరకు రోజుల్లో మీకు ఏంటంటే ఏం తెలిసేది కాదు, మీరు ఏం చెప్తే అదే నిజమంటున్నారు. కానీ ఈ రోజు ప్రజలు చూస్తున్నారు, ప్రతి ఒక్క బాధితుడు బాధపడుతున్నాడు. మీకు ఈ రోజు క్యాపిటల్ తీసుకొచ్చి భీమిలి అంటున్నారు, సెక్రటరియట్ అంటున్నారు, గెస్ట్ హౌస్ కడతామని చెప్పంటారు. ముఖ్యంగా మీకు ఇందాక చెప్పిన కాపులుప్పాడ ప్రాంతంలో. మరి ఇప్పుడు నిన్నగా ఒక 2 రోజుల క్రితం చాపలుప్పాడ నిడిగట్టు అనే ప్రాంతంలో గ్రామ వాలంటీర్గా పనిచేసే ఒక మహిళని వైసీపీ నాయకుడిగా చలామణి అవుతున్న ఒక యువకుడు వేధిస్తే ఆ అమ్మాయి ఇంకా వేధింపులు భరించలేక వాళ్ళ భర్తకి ఊరి పెద్దలకు చెప్తే ఊరి పెద్దలు పిలిచి అతన్ని మందలించారు, నువ్వు చేస్తున్న తప్పు అని. ఆ కక్ష పెంచుకుని దాన్ని కాస్త ఒక వేట కొడవలతో, వైజాగ్ కల్చర్ లో ఎప్పుడు లేదండి వేట కొడవలతో వేటాడటం కానీ మనుషులు నరకడం కానీ, ఒక వేట కొడవలతో వాళ్ళ భర్తని అదేవిధంగా వాళ్ళ మరిదిని ఎవరైతే జనసేన యాక్టివిటీస్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసే వాళ్ళ మరిది ప్రసాద్ అనే యువకుడిని కూడా నరకడం జరిగింది. ఈ రోజు చూసుకుంటే కేజీహెచ్ లో ఎవరైతే ఆ వాలంటీర్ భర్త ఉన్నాడో అతనికి ప్రాణాలు కాపాడటం కోసం చెయ్యి తీసేయాల్సి వచ్చింది సర్జరీ చేసి. ఇప్పుడు ఆ అబ్బాయి ఒక చెయ్యి లేకుండా ఒక మొండి చేతితో ఆ కేజీహెచ్ లో పుడుకుని ఉన్నాడు. మరి దేనికి సంకేతం అండి ఇది? మరి అతి సమీపంలో మనకి ఏదో గెస్ట్ హౌస్ వస్తుందని చెప్పి అంటున్నారు, ప్రధానమంత్రి ఉంటారు, ప్రెసిడెంట్స్ ఉంటారని చెప్పి అంటారు. దానికి అతి సమీపంలో ఉన్న మనకి నిడిగట్టు చాపలుప్పాడ అనే ప్రాంతంలో జరిగింది ఈ సంఘటన. మరి దేనికి సంకేతం? మీరు
మీరు కనుక దీని మీద కఠిన చర్యలు తీసుకోకపోతే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారండి. దీనిలో బాధితుల్ని నిందితుల్ని వేరువేరుగా చూడాలి, ఇద్దరి మీద ఒకే సెక్షన్ లో పెట్టి అరెస్ట్ చేస్తే మాత్రం తప్పకుండా దీని మీద మేము వ్యతిరేకిస్తాము, దీని మీద న్యాయపరమైన పోరాటం చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా బీజేపీ పెద్దలు మాధవ్ గారు కూడా మాతో పాటు రావడం జరిగింది. మేము సిపి గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి? నిజంగా మరి క్యాప్టెన్ అనే ఒక కంఫర్ట్ ప్రజలకు ఇంకా ఎందుకు మీరు ఇవ్వలేకపోతున్నారు? ముందుగా వైజాగ్ ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఆ సేఫ్టీ ఆడిట్ అని మేము అడుగుతున్నామండి. ఇప్పటికీ ఎన్నో మనకి మినిస్టర్ సంబంధించిన వాళ్ళే మంత్రిత్వ శాఖ వాళ్ళందరూ మీటింగ్లు పెట్టుకున్నారు, కానీ వైజాగ్ లో ఉన్న కెమికల్ ఇండస్ట్రీస్ కానీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానీ సేఫ్టీ ఆడిట్ ఎందుకు అనౌన్స్ చేయలేకపోతున్నారు? వైజాగ్ సంబంధించి అమ్మోనియం నైట్రేట్ మీద ఎప్పుడో మేము పోరాటం చేస్తే నిన్న కాక మొన్న ఇచ్చారు మీరు దాన్ని ఇక్కడి నుంచి మేము తీసుకురామని చెప్పి. ఇప్పుడు కూడా తరలించారు 19,000 టన్నులు అమ్మోనియం నైట్రేట్ వైజాగ్ లో ఈ రోజు ఉంది, ఇప్పటికీ దాన్ని తరలించలేదు. ముఖ్యంగా అప్పుడు అమరావతి ప్రాంతానికి వద్దామండి. అమరావతి ప్రాంతానికి వస్తే రైతుల హక్కు ఏదైతే ఉందో, వాళ్ళ కౌలు హక్కు ఉందో, గత సంవత్సరం కూడా మూడు రాజధానులు అనే మాట రాలా. ఇంకా గత సంవత్సరం కూడా వాళ్ళ కౌలు డబ్బులు కొన్ని నెలలు లేటుగా ఇచ్చారండి. ఈసారి కూడా ఏప్రిల్లో ఇవ్వాల్సిన కౌలు డబ్బులు జూన్ 21వ తారీఖున 2 జీవోలు తీసుకొచ్చారు. ఆ జీవోల్లో మేము రిలీజ్ చేస్తామని చెప్పి ఆఖరికి నిన్న మనకి పవన్ కళ్యాణ్ గారు చెప్పేంత వరకు కూడా మీరు కౌలు రిలీజ్ చేయలేదు. మరి మీరు ఇంకా అమరావతి అనే క్యాపిటల్ తీసేస్తే ఇంకా రైతుల్ని అసలు క్యాపిటల్ ఉన్నప్పుడే మీరు పట్టించుకునే వాళ్ళు రేపు పొద్దున క్యాపిటల్ తరలిస్తే వాళ్ళు అసలు మనుషులుగా చూస్తారని అడుగుతున్నారండి. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే మన మునిగిపోతాయని చెప్పి అన్నారు ఇందాక మన వైసీపీ పెద్దలు. మొన్న వచ్చిన వరదలకి మరి ఆవు భూములు మునిగిపోయినాయా, అమరావతి మునిగిపోయిందా అండి? మరి ఆవు భూముల్లో మీరు ఎలా ఇద్దామని చెప్పి మీరు భూములు కేటాయించాలని చెప్పి ముందుకు వచ్చారు. మాట్లాడితే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పనులు అంటున్నారు. నేను ఈ రోజు చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు అడ్డుపడుతున్నారో తెలుసా అండి? ఆయన తీసుకునే స్వతహాగా ఆయన స్వయంగా ఆయన తీసుకునే నిర్ణయాలు ఆయన అడ్డుపడుతున్నాయి. ఆవు భూముల్లోనూ మడడువుల్లోనూ కొట్టేసి మీకు భూములు ఇవ్వడం ఏంటండి? ఓకే, శోభనాధేశ్వరి గారు చెప్పండి సార్. శోభనాధేశ్వరి గారు, అసలు ఈ సీరియల్కి ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంటుందండి? అసలు ఎంతకాలం? అసలు రాష్ట్ర అభివృద్ధి వైపు అడుగులు చేయాల్సిన ప్రభుత్వాలు అనియండి, ప్రభుత్వం ఏ రకంగా రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్నదో దానికి సలహాలు ఇవ్వాల్సిన ప్రతిపక్షం అవన్నీ పక్కన పెట్టి ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఒక పక్క ప్రాణాలతో ప్రజలందరూ కూడా బిక్కుమని గడపాల్సిన ఈ దుస్థితుల్లో ఏంటి 3 రాజధానుల అంశం, ఈ గొడవ ఏంటి, ఈ కోర్టు కేసులు ఏంటి? ఆంధ్రప్రదేశ్ ఎటువైపు అడుగులు వేస్తుంది? వర్మ గారు, ఇక్కడ మన డిబేట్ లో పాల్గొంటూ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ, అట్లాగే భారతీయ జనతా పార్టీ, అట్లాగే జనసేన పార్టీకి సంబంధించిన సోదరులకి నమస్కారం తెలియజేస్తూ, ఈ విషయంలో దయచేసి మన అందరం కూడా కొద్దిగా లోతుగా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకంగా వైఎస్ఆర్ పార్టీ సోదరునికి నేను మనవి చేసేది ఏంటంటే, నాకు సంబంధించినంత వరకు నాకు తెలుగుదేశం పార్టీ అభిమానిని చివరి శ్వాస వరకు అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు పొరపాటు చేస్తే పొరపాటు చేస్తున్నామని చెప్పాం. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పొరపాట్లు చేస్తా ఉంటే పొరపాటు చేస్తామని చెప్పాం. ఎన్నికలలో 151 మంది శాసనసభ్యుల్ని గెలిపించారు కాబట్టి ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారంగా ఆ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు పరిపాలించే హక్కు వాళ్ళకు ఉంది. దానికి ఎవరు అడ్డుపడటానికి వీల్లేదు. అదే సమయంలో 151 మందిని కాదు 175 మంది వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలని గెలిపించినప్పటికీ కూడా భారత రాజ్యాంగం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సారథ్యంలో రూపొందించబడినటువంటి భారత రాజ్యాంగ పరిధిలో లోపల ఆ ప్రభుత్వం కానీ, గవర్నర్ గారు కానీ, రాష్ట్రపతి గారు కానీ, మోడీ గారు కానీ, గ్రామంలో ఉన్న సర్పంచ్ గారు కానీ, సాధారణ పౌరుడు కానీ వ్యవహరించవలసి ఉంటుంది అనేటటువంటి ఒక ప్రాథమిక సూత్రాన్ని తప్పనిసరిగా మనం అందరం కూడా మనసులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఆ కోణంలో చూసినప్పుడు ఇందాక చెప్పినటువంటి అంశాలే కాకుండా మనకి మన విభజన చట్టం ఇందాక చెప్పినట్టుగా పార్లమెంట్ ఆమోదించింది. దాంట్లో ఉన్న దాని ప్రకారంగా మనకి రాజధాని ఏర్పాటు కూడా అందరి ఆమోదంతో జరిగింది. నోటిఫై చేశారు. 23/4/2015 నోటిఫై చేశారు. ఆ తర్వాత పొలిటికల్ మ్యాప్ ఆఫ్ ఇండియాలో కూడా పెట్టారు. సెంట్రల్ గవర్నమెంట్ సెక్షన్ 94లో క్లాస్ 3 కింద మనకి ఇందాక వారు చెప్పినట్టుగా 2,500 కోట్లు డబ్బు ఇచ్చినటువంటి పరిస్థితులలో ఇప్పుడు ఈ విభజన చట్టంలో ఏముందంటే 3 రాజధానులు అనే దాంట్లో సెక్షన్ 7లో 3 రాజధానులు అని స్పష్టంగా ఇచ్చారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 254 ప్రకారంగా ఒక అంశానికి సంబంధించి పార్లమెంటు ఆమోదించిన దాంట్లో ఒక రకంగా ఉండి
శాసనసభ ఆమోదించిన దాంట్లో దానికి భిన్నంగా మరొక రకంగా ఉండేటట్టయితే పార్లమెంట్ ఆమోదించితే చెల్లుబాటు అవుతుంది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన విషయం ఆ అంశానికి సంబంధించి అది చెల్లదు అని చెప్పి అనేక తీర్పులు ఉన్నాయండి. చాలా స్పష్టమైన తీర్పులు, చాలా తీర్పులు ఉన్నాయి. ఉన్న కొద్ది సమయంలో నేను అవన్నీ ఏకరూపెట్టను, కానీ చెప్తున్నా. అట్లాగే ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఉంది, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రకారంగా ఏర్పడ్డారు. అయినప్పటికీ కూడా ఒక ప్రభుత్వం తీసుకునేటటువంటి ఒక పాలసీ కానీ, ఒక అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ కానీ, కాంట్రాక్చువల్ మ్యాటర్స్తో సహా ఆ పాలసీలో కానీ నిర్ణయాల్లో కానీ సహేతుకత ఉండాలి, ఆర్బిటరీగా ఉండకూడదు. ఓకే, దానికి భిన్నంగా జరిగేటట్టయితే ఆర్టికల్ 14 కింద కొట్టివేయబడుతుంది అని చెప్పి గోల్డెన్ కేసులు ఉన్నాయండి, గోల్డెన్ తీర్పులు ఉన్నాయండి. అట్లాగే ఆనాడు కిందటి ప్రభుత్వం ఇక్కడ ఒక రాజధాని పెట్టి చక్కగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఆనాడున్న ప్రభుత్వం హామీ ఇచ్చిన దాన్ని నమ్మి రైతులు భూములు ఇచ్చారు. దాదాపుగా 100కి 86 మంది 2 ఎకరాల లోపు రైతులు. ఇవాళ అక్కడి నుంచి కార్యనిర్వాహక రాజధానిని మేము విశాఖపట్నం తీసుకెళ్తాము, ఇక్కడ శాసనసభ సమావేశాలు మాత్రమే జరుగుతూ ఉంటాయి, సంవత్సరానికి ఒక 30 రోజుల్లో 35 రోజుల్లో జరుగుతూ ఉంటాయి అన్నప్పుడు, ఇందాక సోదరులు చెప్పినట్టుగా అక్కడ నివాస ప్లాట్లు ఇచ్చినా, అట్లాగే కమర్షియల్ ప్లాట్లు ఇచ్చినా దానికి విలువే ఉంది. ఆ విధంగా చేయటానికి వీలు లేదు, అవకాశం లేదు అనేటటువంటిది కూడా చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయండి. ఎందుకంటే ఇదివరకు పంజాబ్, హర్యానా రాష్ట్రాలు కూడా ఒక నీటి విషయంలో ఒక ఒప్పందానికి వచ్చి పంజాబ్ రాష్ట్రంలో ఉన్నట్టునేమో తవ్వారు, హర్యానాకు వెళ్ళే దాంట్లోనేమో తప్పకుండా ఆపేశారు. దానిపైన హర్యానా వాళ్ళు కోర్టుకున్నప్పుడు అదే కుదరదు, ఖచ్చితంగా కాలువలో హర్యానాలో కూడా త్రవ్వాల్సిందే అని చెప్పారు. అట్లాగే ఉత్తరప్రదేశ్లో ఒక వెనకబడిన జిల్లాలో 3 సంవత్సరాల పాటు అక్కడ షుగర్ ఫ్యాక్టరీ పెట్టేటట్టు పన్నులు వేయము అని చెప్పి ఒక గవర్నమెంట్ జీవో ఇచ్చింది. ఒక ఆయన ముందుకు వచ్చి పెట్టాడు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం కాదు పన్నులు కట్టాల్సిందే అన్నారు. ఆ ఆసామీ కోర్టుకు వెళ్తే అదేమి కుదరదు, అంత ముందున్న ప్రభుత్వం ఒక హామీ ఇచ్చి జీవో ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు క్యాన్సిల్ చేయడానికి వీల్లేదు, 3 సంవత్సరాల పాటు పన్నులు తీసేయండి, తర్వాత మీరు పెట్టుకోండి అని రైల్వే చెప్పినటువంటి సందర్భం ఉందండి. అట్లాగే ప్రామిసరీ ఎస్టాపిల్ అంటారు, కొన్ని ఏంటంటే ఇవన్నీ మనకి టెక్నికల్ వర్డ్స్, ఇటువంటి డిబేట్స్ సమస్య కాదు. కానీ మేము హైకోర్టులో చాలా బ్రహ్మాండమైనటువంటి బిల్లు వేశామండి. జీవీఆర్ చౌదరి గారు అనేటువంటి అడ్వకేట్ గారిని పెట్టి అన్ని కోణాలలో ఇందులో పేర్కొనడం జరిగింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ గోపాల్ గౌడ గారికి దాన్ని పంపించినప్పుడు ఆయన చూసి చాలా సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఆయన చాలా బ్రహ్మాండంగా మీరు అన్ని పాయింట్లు కవర్ చేశారండి అని చెప్పి వారు చెప్పడం కూడా జరిగింది. నేను చెప్తున్నాను మీ ద్వారా 100కి 100 పాళ్ళు ఈ 2 బిల్లుల్ని, 2 చట్టాలని కొట్టివేసే పరిస్థితి రాబోతుంది అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఇది నేను వేరే ఉద్దేశంతో చెప్తాను కాదు సుమా, నేనేదో దాని గురించి ఫైట్ చేస్తున్నాను కాదు. ఎందుకంటే ఖచ్చితంగా రాజ్యాంగం ఉందండి, భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగం ప్రకారంగా ఎవరైనా సరే మనం వెళ్ళాల్సిందే. దాంట్లో చాలా స్పష్టంగా ఉన్నాయి. దాన్ని మించి ఎవరు కూడా న్యాయమూర్తులు కూడా ఆ రాజ్యాంగము, చట్టాలు వాటిల్లో ఆ కోణాల్లో పరిశీలించే తీర్పిస్తారు. అందువల్లనే ఇప్పటికి దురదృష్టం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వంలో అంతమంది సలహాదారులు ఉన్నా ఎందుకో ఆయనకి సరైన సలహా చెప్పలేదు, అన్ని పొరపాటు నిర్ణయాలు చేస్తున్నారు. అంటే శోభనాధేశ్వరరావు గారు ప్రభుత్వానికి శోభనాధేశ్వరరావు గారు ప్రభుత్వానికి అక్కడ కూడా తలుపు మూయటం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ఆ ముఖ్యమంత్రి గారు, ఆ ప్రభుత్వం ఆలోచించుకోవాలి, మనం ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. అంటే అభివృద్ధి జరగాలి, శోభనాధేశ్వరరావు గారు అభివృద్ధి జరగాలి. కానీ కేవలం విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని పెడితేనే అభివృద్ధి అవుతుందా? మేము ఈ ప్రభుత్వం వేసినటువంటి కమిటీ ముందుకు కూడా వెళ్ళి చెప్పాము ఆ రోజున, అమరావతి నుంచి తరలించొద్దు, సెక్రటేరియట్ ఇక్కడే ఉంచండి, కానీ హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫీసులు వేరు జిల్లాల్లో పెట్టండి. అట్లాగే పోర్టుల అభివృద్ధి కానీ, పరిశ్రమల అభివృద్ధి కానీ, అట్లాగే ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయడం కానీ, అటువంటి కార్యక్రమాలన్నీ చేసి అభివృద్ధి జరగాలి. కానీ
కేవలం విశాఖపట్నంలో నేను చెప్తున్నా మీ ద్వారా, విశాఖపట్నంలో కొన్ని మంది ముఖ్య నాయకులు, కొన్ని పార్టీలకు చెందిన వారికి కొన్ని వేల ఎకరాల భూములుండి ఆ భూముల విలువ పెంచుకొని లబ్ధి పొందటానికి ఇటువంటి నిర్ణయాలు దోహదపడతాయి అనేటటువంటిది అందరూ అనుకుంటా ఉన్నారు. అది మరి జరుగుతూ ఉండే స్వప్నాధీశ్వర గారు, స్వప్నాధీశ్వర గారు, పరిణామాలు. ఓకే, మీరు ఒక ఎలిగేషన్ చేస్తున్నారు. అమరావతి ప్రాంతంలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు చాలామంది భూములు కొన్నారు. ఇదేదో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కాదు, అమరావతిలో వాళ్ళ సొంత లబ్ధి కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రం మీద ఎటువంటి అభిమానం గత పాలకులకు లేదు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే విమర్శల వరకు ఇవి బాగానే ఉంటాయి కానీ కాదండి, 18 మాసాల నుంచి అధికారంలో ఉండి అటువంటిది జరిగితే ఎందుకు కేసులు పెట్టలేదు అంటున్నా. చుట్టూ వేశారు కదా, ఏం తెలియదండి, ఏమి తేలక చివరికి మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి వాళ్ళ మీదకి నెడతా ఉన్నారు. అక్కడ ఏదన్నా ఒక 200 ఎకరాలు కొన్నారేమో మా అయితే. రాజధాని అన్న తర్వాత ఇప్పుడు మన అందరికీ హైదరాబాద్ లో స్థలమో లేకపోతే ఒక ఫ్లాటో లేకపోతే ఒక ఇల్లు ఉండదండి. రాజధాని అన్న తర్వాత అందరూ కూడా రాజధానిలో మనకు ఒక ఇల్లు ఉండాలి, మనకు ఒక ఫ్లాట్ ఉండాలి అని కొనుక్కుంటారు. అది సహజం. అది ఎక్కడ 13 జిల్లాల వాళ్ళు కొనుక్కుంటారండి. ఇది కేవలం చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేశారు తప్ప దాంట్లో వాస్తవం లేదని చెప్పి నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా నేను చెప్తా ఉన్నానండి. రైట్, ఓకే. జాన్బాబు గారు, జాన్బాబు గారు, ఇందులో చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇక్కడి నుంచి అంగుళం కూడా ప్రభుత్వం ఎంత కృషి చేసినా కదిలే పరిస్థితి లేదు. దీనికి సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా పక్కాగా ఉన్నాయి. కోర్టులతో మళ్ళీ మొట్టికాయలు తప్పవు అని చెప్పి మాట్లాడుతున్నారు. సరే వర్మ గారు, మన పెద్దవారు బొడ్డే సోమేశ్వర్ చెప్పారు, కొన్ని విషయాలు విన్నాము. అయితే ఇప్పుడు అమరావతిలో మరి ఎంతమంది భూములు కొన్నారో మా దృష్టి మా దగ్గర ఉంది. పెద్ద పెద్ద వాళ్ళే కొన్నారు అమరావతి భూములు. ఎందుకు కొన్నారు? వాస్తవంగా అయితే నీకు కరెక్ట్గా రాజధాని ఇష్యూ తీసుకుంటే, మన హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు మనకి మన సెక్రటరియట్ ఎన్ని ఎకరాల్లో ఉంది, అసెంబ్లీ ఎన్ని ఎకరాల్లో ఉంది. ఒకప్పుడు డెవలప్మెంట్ చూస్తే టోటల్ చూస్తే మనం చూస్తే 200 ఎకరాల కింద టోటల్ చూస్తే 250 ఎకరాలు చిన్న డెవలప్ అయింది. అదే తర్వాత మనకి అసెంబ్లీ, సెక్రటేరియట్, అది చూస్తే ఇంకా కోటి సెంటర్, ఇలా డెవలప్ అవుతూ డే బై డే వచ్చింది. ఒకేసారి 30-40 ఎకరాలు తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం తిప్పితే, ఇప్పుడు సపోజ్ చెప్పాలంటే మీకు అసెంబ్లీ, సెక్రటేరియట్ మరి భవనాలు కట్టాలంటే ఎన్ని ఎకరాలు కావాలి వర్మ గారు? ఒకేసారి 1000 ఎకరాలు కావాలా? అక్కర్లేదు. అయితే ఇక్కడ వ్యాపారం నేను చెప్పొచ్చుగా, వైజాగ్లో ఎవరో భూములు ఉన్నాయి, వాళ్ళ భూముల లబ్ధి కోసం వారేదో రియల్ ఎస్టేట్ చేసుకుంటూ భూములు వాల్యూ పెంచుకోవడం అని చెప్పారు పెద్ద ఆయనది. అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను, అమరావతిలో ఆల్రెడీ ఎవరు భూములు కొన్నారు, ఎవరి మీద కేసులు వేశారు, మనం తీపిచ్చారు బయటికి. ఎవరెవరు భూములు కొన్నారు, ఎంతెంత కొన్నారు, ఎస్ఎన్ఎల్స్ ఉన్నాయి, మరి ఏ ల్యాండ్ ఎక్కడ కొన్నారు అంటే ముందే ఇప్పుడు తెలుసు. ఎంత నష్టపరిచారని చంద్రబాబు గారు అటు పక్కనేమని నూజుడు అన్నారు, గన్నవరం అన్నారు, ఒక పక్కనేమని ఇటు పక్క తిరుగు వైపు అటు రాజధాని అన్నారు. ఎన్ని చోట్ల ఎంతమంది నష్టపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు కొనుక్కొని ఎకరాల ఎకరాలు రాజధాని వస్తున్నాయి. ఆ తర్వాత మార్చి అమరావతి రాజధాని అన్నారు. అమరావతి రాజధానితో చాలా మంది ఆగారు. ఆగిన తర్వాత ఎప్పుడైతే క్లియర్ కట్ గా అంతర్గత పార్టీ వ్యవహారాల్లో వీళ్ళు చర్చించుకొని ఎవరైతే ముఖ్యమైన నాయకులు ఉన్నారో, అంటే సోకాళ్ళు అంటే ఒక కోటరీ, చంద్రబాబు గారు కోటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూములు కొనుక్కోవడానికి సులువుగా వ్యాపారం చేసుకున్నారు. ఈ వ్యాపారం వాళ్ళకి బెడిసిపోతుందని ఆలోచనతోటి ఇక్కడ రైతుల చేత అంటే మరి కొన్ని మాటలు మాట్లాడకూడదు. జాన్బాబు గారు, అవన్నీ కూడా ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, ఖచ్చితంగా అవన్నీ కూడా వెలుగు చూపించాల్సిన అవసరం ఉంది కదా, బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే తప్పులు జరిగినాయో అవి నిరూపించాల్సిన అవసరం ఉంది కదా. ఇన్ని రోజులు ఎందుకు పడుతున్నదండి? ఇన్ని నెలలు పెట్టాల్సిన అవసరం లేదే. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వెంటనే దాని త్వరితగతిని అందులో ఏం జరుగుతున్నావు తేల్చాలిగా. చంద్రబాబు గారు ప్రతిదానికి ఆయనకి ఏంటంటే ఎన్నో కోర్టులు స్టేలు తెచ్చుకోవటం, కోర్టుకి వెళ్ళడానికి అలవాటు ఆయనకి. ఎన్నో అట్లా స్టేలు ఉన్నాయి, ఇంకా కొన్ని అరెస్ట్ అవ్వాలి, ఆపుకున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు క్వార్టరీ ఉండదు కదా. ఆయనకున్న క్వార్టరీ ఎక్కడైతే ఆయనకి అక్కడ పైన హైకోర్టులో ఎవరైతే ఉన్నారో న్యాయ క్వార్టరీ, ఆయనకి చాలా పెద్ద వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. మేనేజ్మెంట్ చక్కగా చేయని వ్యక్తి చంద్రబాబు గారు. ఎందుకంటే వ్యవస్థల్ని మేనేజ్మెంట్ చేయడంలో ఆయనకున్న చాణుక్య తెలివితేటలు మాకు చెప్పాలంటే. అవన్నీ జాన్బాబు గారు అవన్నీ మాట్లాడుకోవడానికి డిబేట్లో బాగానే ఉంటాయి, కానీ వాస్తవంగా కోర్టులు మేనేజ్ చేస్తున్నారంటే మనం జ్యుడిషియల్ని అవమానించినట్టుగా జరుగుతుంది.
లేదండి లేదండి, ఎందుకంటే గతంలో కూడా చూసుకుంటే మీకు క్లియర్ కనిపిస్తుంది కొన్ని వ్యవహారాలు ఉన్నాయి. ఇప్పుడు ఈయన మన రమేష్ గారు తీసుకుంటే మన ఎలక్షన్ కమిషనర్ గారిని, వీళ్ళకి పార్టీ వాళ్ళకి ఏం సంబంధం అండి? ఆయన గురించి వీళ్ళు వెనక అంత డబ్బులు ఉన్నాయండి ఆయన దగ్గర, అన్ని కోట్లకి వెళ్తానికి ఆయన అంత ఆవేశపడి పూర్తికి వెళ్తే వెనక ఎవరు సపోర్ట్ చేస్తారండి వీడికి? ఈరోజు ఎవరు సపోర్ట్ చేశారు వీడికి తెలీదా? జనాలు తెలీదా? జనం చూస్తున్నారండి. సో మన చిన్న విషయం పడతానండి. సరే 151 మంది గెలిచాం కదా, మీరేమంటున్నారు? చాలా మంది చంద్రబాబు కోటరి మీరు రాజీనామా చేసి గెలవండి అంటున్నారు. నేను కాదు, ఆయనకున్న ఆ కొద్ది మంది ఎమ్మెల్యే రాజేసి గెలవని చెప్పండి చాలు. అది చేయలేరు వాళ్ళు. ఎంతసేపుకి మా మీద ఆ పసుపుడి దడడం తప్పితే రెండో వ్యాపకమే లేదు అడగండి. ఎందుకంటే ఇప్పుడు చాలా పేదవాళ్ళు బాగుపడుతున్నారు. ఇప్పుడు ప్లాట్లు ఇస్తున్నారు. ఇందాక మన జనసేన వారు అన్నారు ఆ ప్లాట్లు కొన్ని చోట్ల మనవరు పోతున్నారు. సరే మీరు అన్నది బాగానే ఉంది. ఇక్కడ మరి ఎవరి దగ్గర ల్యాండ్ తీసుకున్నారు? స్టార్టింగ్ లో అయితే వ్యతిరేకత, ఎవరైతే సోకాల్ టీడీపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళే రోడ్డు మీద ఎక్కారు. మేము రాజధాని భూములు ఇవ్వము, మా భూమి వ్యాపారం తీసుకుంటారని చెప్పేసి అయితే అప్పుడు మరి ఉన్న మంత్రులు కొంతమంది వెళ్ళి వాళ్ళని బతిలాడి నయానపైన చెప్పి భూములు తీసుకోవడం జరిగింది. అప్పుడు కొంతమంది ఎవరైనా కోర్టులు వేశారు. కొన్ని ఎకరాలు ఖాళీగా ఉన్నాయి, మధ్యలో ప్లాట్లు ఇవ్వడానికి అవకాశం లేదు, వాళ్ళు కోర్టులో ఉన్నారు, జరుగుతున్నాయి. అంటే ఇక్కడ ప్రజలకి ఒక భావన ఏర్పడింది, అమరావతి రాజధాని కాబట్టి చిన్న వాళ్ళు కూడా ఏంటంటే మా భూములు రేట్లు పెరుగుతూనే ఉంది, కాదంటే భూముల గురించి రేటు ఉంది. అయితే రాజధాని ఇందాక మన పెద్దాన్న గారు వడ్డించుకుంటారంటే అసెంబ్లీ ఇక్కడ పెడితే నెలకు 30 రోజులు జరిగింది, అక్కడ ఏం డెవలప్మెంట్ ఉంటుందండి? ఏం డెవలప్మెంట్? నిజంగా ఆ డెవలప్మెంట్ అనేది ఈరోజు చూపిస్తారు. ఎందుకంటే రోడ్లు అయిపోతున్నారు అని మన ప్రజలకు మాట ఇచ్చారు, ప్లాట్లు డెవలప్ చేసి ఇస్తా ఉన్నారు. ఒకే రోజు కాదండి, 5 సంవత్సరాల్లో చంద్రబాబు ఏం చేయలేని పని 18 నెలలు చాలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగానండి కాదండి, చేస్తారనే కదా మిమ్మల్ని అంత అత్యధిక మెజారిటీతో గెలిపించండి. ఆ చేయడం విషయం అలా ఉంచండి. అభివృద్ధి అన్నది ఏ పార్టీలన్నా చేస్తుంది, అధికారం ఇచ్చింది, అభివృద్ధి చేస్తారని చేస్తారు, లేకపోతే ఎందుకు చేస్తారు ఓట్లు? ఎందుకు మీకు అధికారాలు చెప్తారు? ఒక్క విషయం, అభివృద్ధికి వీళ్ళు ఎంత అడ్డుపెట్టిన వర్మ గారు, అభివృద్ధి జరిగింది, పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి అన్ని జరుగుతాయి, జరగకుండా ఉండదు. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని ఆలోచనతోటే ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఎవరు ఆలోచన చేస్తున్నారు, సలహాదారులు ఉన్నారు, లేకుండా లేరు, వాళ్ళకి సలహాలు తీసుకుంటారు. ఆ సలహాలు తీసుకుని జగన్మోహన్ గారు జాన్బాబు గారు గతానికి వెళ్తే ఇలాంటి డిబేట్లు ఎన్నైనా సరిపోవు, కానీ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే ఎలా అభివృద్ధి జరుగుతుందన్నది ఎవరికీ క్లారిటీ లేదు. హైకోర్టు ఉంటే అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. బాబు మా రాష్ట్రం మాకు ఇచ్చియండి, గతంలో కూడా ఇలాగే ఇబ్బంది పడ్డాం, మేము చెన్నై నుంచి విడిపోయినప్పుడు మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడే పరిస్థితి, మాకు హైకోర్టులో అవసరం లేదని కూడా వాళ్ళు మాట్లాడే పరిస్థితి. రాయలసీమ పరిరక్షణ సమితి రాయలసీమకి ప్రత్యేక రాయలసీమ కావాలి మాకు అని అది వాదన ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదండి, అది ఎప్పటి నుంచో జరిగేది. అది అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ అంశాలకి 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తామంటే దానికి ఆద్యం పోసినట్టేగా, మళ్ళీ వాళ్ళు రోడ్డు ఎక్కినట్టుగా. తెలంగాణ ఉద్యమం ఎలా వచ్చిందండి? తెలంగాణ ఉద్యమం ఎలా వచ్చింది? తెలంగాణ ఉద్యమం ఎక్కడ లేచింది? ఎప్పుడు రైజ్ అయింది? అక్కడ ఇక్కడ చూసుకుంది ఒక విషయం అండి వర్మ గారు అండి, ఇక్కడ అమరావతినే అనుకుందాం, మొత్తం 3 రాజధానులు, ఒకటే రాజధాని అమరావతి డెవలప్మెంట్. ఇక్కడ స్థానాలు పెరుగుతాయి, ఇక్కడ ల్యాండ్ పెరుగుతాయి, ఇక్కడ వ్యాపారాలు పెరుగుతాయి. మళ్ళీ ఇక్కడ ఒక 20, 30, 40 సంవత్సరాలకి ఇక్కడ డెవలప్మెంట్ ఉంటుంది, అక్కడైనా శూన్యం ఉంటుంది. మళ్ళా ఏదో ఒక బీజీ వేస్తున్నట్టేగా రాష్ట్రాన్ని విభజించడానికి, అంతే కదా. కాబట్టి ఏంటంటే అక్కడ అభివృద్ధి చెందింది, హైకోర్టు ఎందుకు అభివృద్ధి చెందింది? అక్కడ వ్యాపారాలు ఉంటాయండి, అక్కడ ల్యాండ్ పెరుగుతాయి, రేట్లు ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది, భూములు పెరుగుతాయి, అక్కడ అంతా జరుగుతాయి. హైకోర్టు వస్తే ల్యాండ్ రేట్లు పెరగడం ఏంటండి జాన్బాబు గారు? హైకోర్టు వస్తే ల్యాండ్ రేట్లు పెరుగుతాయా? రైట్, తిరుపతిరావు గారు. ఓకే ఓకే అండి, నేను వస్తాను. తిరుపతిరావు గారు ప్లీజ్. తిరుపతిరావు గారు, అసలు ప్రస్తుతం ప్రభుత్వ పరంగా గనక ఆలోచించినట్లయితే రాజధాని విషయము ఇది డిబేట్ పెట్టుకోవాల్సినటువంటి అంశమే కాదండి. కేవలం పార్టీల పరంగా వాళ్ళ కల్పనలో, వాళ్ళ భావనలు, వాళ్ళ కల్పనలో ఉన్నటువంటి తేడాల వల్లనే ఇవాళ ఈ పరిస్థితి ఉంది. ఎందుకు నేను అలా చెప్తున్నాను అనేసి అంటే, మనం ఒకసారి చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ తాలూకా కల్పన భావనలో తేడా వలన ఇవాళ 3.5 సంవత్సరాల పాటు తెలుగుదేశం ప్రభుత్వం, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కామను లెడ్ బై తెలుగుదేశం, లెడ్ బై వైసీపీ. సో 3.5 సంవత్సరాలు వారు అక్కడి నుండే రాష్ట్రాన్ని పరిపాలించారు. ఎటువంటి ఇబ్బందులు ఏమీ రాలేదు. పాకిస్తాన్ వచ్చి మన రాష్ట్రం మీద దాడి చేసింది లేదు, లేకపోయినట్టయితే ఒరిస్సా వాళ్ళు వచ్చి మన సంపదను కొల్లగొట్టింది లేదు కదా, తమిళనాడు నుండి వచ్చి పట్టుకెళ్ళిపోయింది లేదు. శుభ్రంగా 3.5 సంవత్సరాల పరిపాలన చేశారు.
అదే సందర్భంలో ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వం కూడా 15 నెలల పాటు నిర్విఘ్నంగా వాళ్ళు అనుకున్నటువంటి విధానంలో సరే తర్వాత వేరే విషయాలు ఉన్నాయి మాట్లాడతా విధానంలో ఇవాళ అదే ప్రాంతం నుండి పరిపాలన చేసుకుంటున్నారు. ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చేయాలి అనేసి అంటే రాజధాని అనేది ఒక అంశం కాదది, అవసరం లేదు. రాజధాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం లేకుండా ఉంది. కేవలం పార్టీల కల్పన. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, అది ఏదో ఎక్కువగా ఊహించుకొని అక్కడ కట్టినటువంటి 9,000 రూపాయల నుండి 12,000 రూపాయలు ఓన్లీ కన్స్ట్రక్షన్ కాస్ట్ పెట్టి కట్టించినటువంటి భవనాలకి తాత్కాలిక భవనాలు అని పేరు పెట్టడం. అదే సందర్భంలో రాజధానిగా సెలెక్ట్ చేసి ప్రధానమంత్రి గారిని తెచ్చి శంకుస్థాపన చేసిన తర్వాత దానికేమో తాత్కాలిక రాజధాని అని చెప్పేసి పేరు పెట్టడం. ఈ రెండు కారణాలు అంటే ఆ పార్టీ భావన, ఆ పార్టీ కల్పనలో ఉన్నటువంటి తేడా వలన ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. సరే, ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది, దీనిని ఈ ప్రభుత్వం తాలూకా కల్పన భావన కూడా పొరపాటు దిశగానే ప్రయాణం చేస్తున్నారు. చెప్తున్నారు సోదరులు న్యాయ రాజధాని అంట. ఎవరికి చెప్తారండి? అలహాబాద్ లో పెద్ద రాష్ట్రానికి హైకోర్టు ఉన్నటువంటి అలహాబాద్ ని న్యాయ రాజధాని అని చెప్పి చెప్పగలరా? లేకపోతే మహారాష్ట్ర శాసనసభ సమావేశాలు నాగపూర్ లో జరుగుతాయి, శాసనసభ సమావేశాలు కొన్నిసార్లు. అలాగని చెప్పి నాగపూర్ని ఏమన్నా ప్రపంచ పట్టణంలోనా ఏమన్నా రాజధాని అని చెప్పారా? కేవలం వీళ్ళ కల్పన వీళ్ళ భావనలో ఉన్నటువంటి సమస్య. 15 నెలలే కాదు, ఇంకో 10 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా అభివృద్ధి పరంగా సుపరిపాలన అందించాలంటే అవసరమైనటువంటి రాజధాని అక్కడ నిర్మాణాలు ఉన్నాయి. కేవలం పార్టీల కల్పనలో వచ్చినటువంటి పార్టీల భావనలో వచ్చినటువంటివి. ఇంకా చెప్పాలంటే వీళ్ళు చెప్తున్నారు అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ అని, వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ అని. ఈ భావనలు ఈ కల్పనల ఆధారంగానే ఈవేళ రాజధానికి దృష్టిని పట్టింది. ఇంకొక విషయం, ఇది వర్మ గారు 255 రోజులు అవుతుందండి ఈ చర్చలు జరుపుకొని మళ్ళీ మొదటమే మాట్లాడడం నేనైతే కరెక్ట్ అనుకోవట్లే. ఈ 2-3 రోజుల్లో డెవలప్మెంట్స్ మీద మాట్లాడాలా. అలా మాట్లాడినప్పుడు ఈ 2-3 రోజుల్లో రాజధానికి సంబంధించి ఒక 2 ప్రధానమైనటువంటి అంశాలు చర్చలోకి వచ్చాయి. దాన్ని మీ ముందు ఈ చర్చ ద్వారా పెట్టదలుచుకున్నాను. ఒకటి, ఏదైతే సుప్రీంకోర్టు అక్కడ ఈ స్టేటస్ కో కావాలని చెప్పేసి వెళ్ళినటువంటి సందర్భాన్ని పలు సందర్భాల్లో వాయిదా వేసుకుంటూ వచ్చి 2 రోజుల క్రితం హైకోర్టులోనే తేల్చుకోండి అని చెప్పి కొట్టివేసింది రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ని. కొట్టివేస్తూ చేసినటువంటి ఒక పదజాలం ఏదైతే ఉందో, మీకు ఇవాళ ఒకవేళ మేము స్టేటస్ కో ఇస్తాం, రేపు హైకోర్టులో విచారణ స్టార్ట్ అవుతుంది, హైకోర్టులో కొట్టివేస్తే మీరు ఈలోగా విశాఖపట్నంలో ఏదన్నా పెట్టుబడులు పెట్టినట్టయితే ప్రజాధనాన్ని, ఆ ప్రజాధనం వృధా కాదా, ప్రజాధనం వృధా అనే ఒక పదజాలాన్ని మొట్టమొదటిసారిగా కోర్టుల నుండి ఇవాళ మనం మాట్లాడుకున్నాం. శోభనాద్రీశ్వరరావు గారు లాంటి వాళ్ళు చెప్పారు, నేను చెప్పాను, ఇక్కడ ఆల్రెడీ 7,000 అంటున్నారు, 8,000 అంటున్నారు, 10,000 కోట్లు పెట్టారు, అది ప్రజాధనమే. ఇవాళ రాజధాని మారిస్తే అది వృధా అవుతుంది అన్నటువంటి అంశం మనం మాట్లాడుకున్నాం. మొట్టమొదటిసారిగా న్యాయ వ్యవస్థ నోటి నుండి వచ్చినటువంటి పదజాలం ఏదైతే ఉందో, ప్రజాధనం వృధా అనేది ఎక్కడ వీళ్ళు పెడితే వృధా అవుతుందని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కానీ అది ఆల్రెడీ పెట్టిన దాని మీద కూడా చర్చలోకి వస్తుంది, రేపు ఇవాళ రాకపోవచ్చు. ఇదొక అంశాన్ని నేను ప్రస్తావిస్తూ, రెండవ అంశం ఏదైతే ఇంతవరకు మనం ఏమనుకున్నామంటే 70 తీర్పుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పులు ఇచ్చింది. ఇది ప్రభుత్వ సలహాదారుల తాలూకా వైఫల్యం లేదా ప్రభుత్వం తాలూకా మొండి వైఖరి అనుకున్నాం. కానీ ఏదైతే 2 రోజుల క్రితం హైకోర్టులో ఒక తీర్పు వచ్చింది, దేనికి సంబంధించింది అది, ఏదైతే దీనికి ఈ రాజధానికి సంబంధించి వచ్చినటువంటి తీర్పు సమయంలో అక్కడ వాదనలు జరుగుతున్నటువంటి సమయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక అర్జెంటు అని చెప్పి ఒక జీవోని విడుదల చేసింది. 30 ఎకరాల్లో ఏదైతే గెస్ట్ హౌస్ బౌద్ధారామాలు ఉన్నటువంటి ప్రాంతంలో విశాఖపట్నంలో గెస్ట్ హౌస్ కోసం అని చెప్పి జీవో విడుదల చేసింది. అక్కడ ఒకవైపు వాదనలు జరుగుతున్నాయి, ఒకవైపు వీళ్ళు జీవో విడుదల చేశారు. అంటే దీని అర్థం ఏంటంటే ఖచ్చితంగా న్యాయ వ్యవస్థతో రాష్ట్ర ప్రభుత్వం ప్రచ్ఛన్న యుద్ధానికి పూనుకుంటుంది అనేటువంటి ఒక సంకేతాలు వచ్చాయి. ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. 30 ఎకరాల తర్వాత రెండో రోజు వర్మ గారు 1 minute రెండో రోజు ప్రభుత్వం ఒక విషయాన్ని స్పష్టం చేసింది. అది మాకు అన్ని ప్రాంతాల నుండి గెస్ట్ హౌస్ కావాలని కోరుకుంటున్నారు, అక్కడ రాష్ట్రపతి వస్తారు లేకపోతే ప్రధానమంత్రి వస్తారు కాబట్టి గెస్ట్ హౌస్ పెడుతున్నాం అని చెప్పేసి. అంటే అన్ని ప్రాంతాలు అంటూనే రాష్ట్రపతి ప్రధానమంత్రి అది రాజధాని కాబట్టి వస్తారని చెప్పకనే చెప్తున్నటువంటి సందర్భం. ఇది
ప్రచ్ఛన్న యుద్ధానికి దారి ఓకే, తిరుపతిరావు గారు. కూడా మనం ఇవాళ చర్చించాలి. ఓకే. కాబట్టి గతంలో జరిగినటువంటి అంశాలను మళ్ళీ చర్చించుకుంటూ వచ్చినట్లయితే చర్మిత చరణంలా ఉంటుంది. కొత్త డెవలప్మెంట్ మీద మనం చర్చించినట్లయితే ప్రజలకు కొంత క్లారిటీ ఇచ్చిన వాళ్ళు. ఓకే తిరుపతిరావు గారు, రైట్. సందీప్ ప్లీజ్ కన్క్లూడ్, లాస్ట్ ఛాన్స్. సార్, మనకి ఈ డిబేట్ లో మనం ఎంత మాట్లాడుకున్నా ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ప్రభుత్వం చేసేది ప్రభుత్వం చేస్తుంది. సో కాబట్టి విత్ పర్మిషన్ నేను ప్రజలకి కొన్ని నిజాలు నేను తెలియజేద్దాం అనుకుంటున్నాను. అది ఏంటంటే, మీ ద్వారా నేను చెప్పాల్సిన నిజాలు ఏంటంటే, ఏ పని చేసినా దానికి సమయం సందర్భం అని చెప్పి అంటారండి పెద్దలు. ఏ పని చేసినప్పుడు దానికి సమయం ఉండాలి, సందర్భం ఉండాలి. మా అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఈ కోవిడ్ సమయంలో మనం చేయాల్సింది ప్రజాసేవ తప్ప పార్టీలతో యుద్ధాలు కాదు, రాజకీయాలు కాదు, చిన్న చిన్న గొడవలు కాదు అని చెప్పి మమ్మల్ని డైరెక్ట్ చేసి ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో జన సైనికులు స్వతహాగా స్వచ్ఛందంగా వాళ్ళు కష్టపడి కష్టాజితాన్ని వాళ్ళు ప్రజలకు పంచుతున్నారు. దానిలో భాగమే మనకి గ్యాస్ 420 గ్యాస్ సిలిండర్, ఆక్సిజన్ సిలిండర్ మేము ప్రభుత్వ హాస్పిటల్ డొనేట్ చేయడం. ఈ రోజు మనకి నేషనల్ స్పోర్ట్స్ డే అండి. మనకి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్పోర్ట్స్ శాఖ మినిస్టర్ మరి పంచారు మాకు తెలియదు, కానీ మేము అండర్-19 కానీ అండర్-23 కానీ మన స్టేట్ ని రిప్రజెంట్ చేస్తా ఉన్న పేద క్రీడాకారులని వాళ్ళకి కిట్లు ఇవ్వడం జరిగిందండి జనసేన పార్టీ తరఫున. ఇది ప్రభుత్వం చేయలేదు, ఒక పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్ఫూర్తితో జన సైనికులు చేస్తున్నారు. అదే విధంగా నేను మీకు చెప్పాలనుకుంది సార్ కొన్ని నిజాలు ఏంటంటే, మీకు రాజధాని విషయానికి వచ్చేసరికి దాని చుట్టూ ఎందుకు వైసీపీ ఇంత రాజకీయం చేస్తుంది చాలా క్లియర్ గా మనకి ఆ అమెండ్మెంట్స్ లో మనకు ఉన్నప్పుడు ఎందుకు అమరావతిని డిబేట్ చేస్తున్నారు. అదే విధంగా నాకు అంటే నేను మీకు క్లియర్ చెప్తాను సార్, మనకి ఒక మహిళ ఒక యువత నాతో అన్న సార్, మనకు కావాల్సింది సింగపూర్ తరహా రాజధానో సౌత్ ఆఫ్రికా తరహా రాజధానులు కాదు, దాని అంటే రాజధాని అవసరం, దానికంటే ముందు మనకు కావాల్సింది ఏంటో తెలుసా అన్న, స్పెయిన్. ఇప్పుడు మనకి ఉమెన్స్ కి సేఫెస్ట్ కంట్రీ స్పెయిన్ సార్. ఆ స్పెయిన్ లో తీసుకుంటున్న మన మహిళల మనకి వాళ్ళ మనకి వాళ్ళకి ఆత్మాభిమానాలను కాపాడే చట్టాలు మాకు కావాలన్నా, గల్ఫ్ లో తీసుకునే ఇమ్మీడియట్ జస్టిస్ మహిళల భద్రత కోసం మాకు అది కావాలి. అదే విధంగా ఇప్పుడు కోవిడ్ సమయంలో కావాల్సింది ఏంటో సింగపూర్ తరహా రాజధానో మనకి సౌత్ ఆఫ్రికా తరహా రాజధానిలో కాదండి. మనకు కావాల్సింది ఏంటంటే యూకే తరహా మనకి హెల్త్ పాలసీలు కావాలి, న్యూజిలాండ్ తరహా హెల్త్ పాలసీలు మనకు కావాలి. వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి, కానీ వీటిని పక్కన పెట్టి మేము విడదీస్తాము, ప్రాంతాల వారీగా గొడవలు పెడతాము, మీరు కొట్టుకోండి అని చెప్పంటే మాత్రం ప్రజలు చూస్తా ఊరుకోరు. శోభనాథేశ్వర గారు లాస్ట్ అండి, ఒక్క ముక్కలో చెప్పండి ప్లీజ్, కన్క్లూడ్ చేయండి, టైం లేదు, లాస్ట్ ఛాన్స్, సింపుల్ గా చెప్పండి. అట్లాగేనండి. ఇప్పుడు మన సోదరులు మాట్లాడినారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేయడానికి కావాల్సిన సెక్రటేరియట్ ఇంకా గతంలో వెళ్ళొద్దు శోభనాథేశ్వర గారు, సారీ టైం లేదు, ప్లీజ్ కన్క్లూడ్ చేయండి ఒక్క ముక్కలో. అదే చెప్తున్నా, ఏర్పడి ఉన్నప్పటికీ కూడా ఐకానిక్ బిల్డింగ్లు అనే కార్యక్రమం పెట్టాడు. నేను అనేది ఏంటంటే, కొత్త గవర్నమెంట్ అమరావతిలోనే రాజధానిని కొనసాగిస్తూ ఐకానిక్ బిల్డింగ్ కట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అన్ని జిల్లాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇది కేవలం రాష్ట్రాలదే అనే మాట అంటూ కరెక్ట్ కాదు. రాజ్యాంగంలో 257 ప్రకారంగా పార్లమెంట్ ఆమోదించిన దాని ప్రకారంగా రాష్ట్రాలు నడిచేటట్టుగా చేయవలసిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం కూడా. తిరుపతిరావు గారు దయచేసి స్టడీ చేసి మీరు కూడా మీ నాయకత్వానికి థ్యాంక్ యూ వడ్డే సోమనాథరావు గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి. జాన్ బాబు గారు థ్యాంక్ యూ, పూడి తిరుపతిరావు గారు థ్యాంక్ యూ, సందీప్ పంచికర్ల గారు. ఇది ఈనాటి బిగ్ డిస్కషన్స్.